ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరూ చేయనటువంటి పనులు చేస్తాడు. ఆ పనులు చేయడంలో ఆయనకే దిట్ట. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అనేది వాయిస్ ఫర్ వాయిస్లెస్, హోప్ ఫర్ హోప్లెస్. అంటే వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటే మాట లేని, ప్రశ్నించలేని ప్రజల గొంతుకకై ప్రశ్నించడం. హోప్ ఫర్ హోప్లెస్ అంటే నమ్మకం లేని ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం ప్రతిపక్ష పాత్ర. కానీ ప్రొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎట్లున్నాడంటే, నేను 40 ఏళ్ళ వయసు నాది, నేను ఇంతవరకు గత 10 సంవత్సరాల నుండి గమనించింది ఏంటంటే, ఎవరైనా డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకునే వాళ్ళని చూసినాం. వ్యవసాయంలో నష్టాలు వచ్చి వ్యవసాయం జరగకపోతే వ్యవసాయం కోసం కూడా ఇంటి దగ్గర ఉన్న పశువులను కానీ గొర్రెలను కానీ అమ్ముకునే వాళ్ళని చూసినాం. లాస్ట్కు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా లాస్ట్కు కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కూడా కొందరు శరీరాన్ని కూడా అమ్ముకున్నారు. అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కానీ రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి వాయిస్ ఫర్ సేల్ పెట్టినాడు. అంటే తన మాటని, తన ప్రెస్ మీట్లని లెక్కకు అమ్ముకుంటున్నాడు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలా. దీనికి నేను క్లియర్గా ఉదాహరణ చెప్తాను. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరులో హిస్ వాయిస్ ఈజ్ ఫర్ సేల్, అమ్మకానికి ఉందన్నమాట. దేనికి అమ్మకానికి ఉందంటే, ప్రెస్ మీట్లు పెట్టినా, ఆఫీసుల కాడికి పోయి ధర్నాలు చేసేది, సాయంత్రం అయ్యాలకల్లా వాళ్ళని పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో పొట్లం తీసుకోవడం, ప్రెస్ మీట్లు ఎత్తేయడం. చిన్న ఉదాహరణ, మహర్షి విద్యా సంస్థల్ని నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరూ ప్రొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు. నేను పిల్లేస్తాండా, వేస్తా, ప్రవీణ్ నువ్వు పోరాడు, నీకు 1 కోటి 2 కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్లి వేస్తానని ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు పిల్లి వేయకుండా నెక్స్ట్ రోజో వంగల నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసే లేదు. ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ఎట్లుందంటే, ప్రెస్ మీట్ పెడతానే సాయంత్రానికి పొట్లం పడితే ఆ ఇష్యూ క్లోజ్. నేను క్లారిటీగా ప్రెస్కు వచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేవయా, డిఏడబ్ల్యూ కాలేజీ కూడా 1000 మార్చి స్కూల్ వేస్తాననేందుకు నేను స్వాగతిస్తున్నాం. 1000 నేను కూడా దాన్ని నిలబెట్టేదానికి నేను వేస్తాను, నేను పోరాడతా అని చెప్పి 2 రిట్లు వేయమని చెప్తే అవి మాట్లాడు. లాస్ట్కు ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్. ఏం 100,000 కోట్లు సంపాదించినవే, క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగు, అసాంఘిక కార్యక్రమాలు, భూ కబ్జాలు, ఇష్టం వచ్చినన్ని చేసి 1000 కోట్లు సంపాదించినావు. ఇంకా నీకు డబ్బాశ సావలేదా? ఏం చేసుకుంటావు? ఇంకా కుప్పలు డబ్బు వేసుకొని ఇంట్లో ఏం చేస్తావు? డబ్బు కోసం ప్రెస్ మీట్లు, రహస్య మిత్రులతో చీకటి ఒప్పందాలు, ప్రెస్ మీట్ పెట్టడం, పొట్లం మాట్లాడుకోవడం. ఏంది ఇది రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు? ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మహర్షి స్కూల్ని మళ్ళా మొన్న పిలిచి పొట్లం మాట్లాడుకొని పిల్లేయకుండా ఉంటావు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి స్ట్రైట్గా చెప్తానా, నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూలు ఈ 2 పిల్లి వేస్తాండావా వేయలేదా? ఇది ఒక్కటి జవాబు చెప్పు. మిగతా నీకు అధికార. లాస్ట్కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు
కర్మగాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతమ్ముకుంటున్నావు. లాస్ట్కు నువ్వు గొంతమ్ముకొని ప్రెస్ మీట్లు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా? మళ్ళా నాకు నీతులు చెప్తావా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి, బంగారెడ్డి గారికి ఒకటే చెప్తాడా, మహర్షి స్కూల్ది, డిఏడబ్ల్యూ కాలేజ్ది మీరు పిటిషన్ వేస్తున్నారా, వేయడం లేదా? అదొక్కటి చెప్పండి. ఇంకొక 10 రోజులు 15 రోజులు వెయిట్ చేస్తాం మీకోసం. మీరు వేయకుంటే మేమేం చేయాలనో, నేనేం చేయాలనో నాకు తెలుసు. నేను ప్రజల పక్షాన ఉంటా. నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి, ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పు. నేను ఎప్పుడూ ప్రజల కోసం సిద్ధంగా ఉంటా.